అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 10వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ప్రేమ యొక్క సువాసన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నందు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దైవిక ప్రేమ ప్రభు ఎదుట ఒక సుగంధ సువాసనగా ఉన్నది. మనము ప్రభువును ప్రేమించుచున్నప్పుడు, చూచుచున్న సహోదరులను ప్రేమించుచున్నప్పుడు దేవుని యొక్క హృదయము ఆనందించుచున్నది. అట్టి ప్రేమ యొక్క సువాసన యందు ఆయన సంతోషించుచున్నాడు. ఫిలిప్పు అను పట్టణములోని సంఘస్థులు అపోస్తులైన ఫిలిప్పు యొక్క పరిచర్య కొరకు కానుకలను సేకరించి పంపించినప్పుడు ఆ అంశము అపోస్తులైన పౌలును ఆనందింపజేసును. ఆయన చెప్పుచున్నాడు, మీరు పంపిన వస్తువులను ఎపఫ్రోతి వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మనము ప్రభువు కొరకు కానుకను ఇచ్చుచున్నప్పుడు యేసు మనలను మనఃపూర్వకముగా ప్రేమించి తన్ను తానే కానుకగా ఎలాగున అర్పించుకొనెను, అలాగుననే మనము కూడాను దైవిక ప్రేమ చేత నింపబడి మనఃపూర్వకముగా ఇవ్వవలెను. ఏదో విధి చొప్పున కాక కానుక ఎత్తుచున్నారే, ఏదైనను వేయవలను అనుట కొరకు కానుకను అర్పించకూడదు. మీరు కానుకను ఇచ్చుట ప్రభువును గణపరచుట అనుట కొరకు మీ కానుక అనునది మీ యొక్క సంపూర్ణ ప్రేమలో నుండి బయలుపరచబడుచున్నదిగా ఉండవలెను. అది సువాసను వెదజల్లుచున్నదై ఉండును. ఒకానొక కాలమునందు అమెరికా ఐక్యరాజ్య దేశపు రాష్ట్రపతిగా ఉండిన జాన్ కెనడీ యవనస్తుడిగా ఉన్నప్పుడు అత్తరు తయారు చేయు ఒక కంపెనీలో పనిచేసింది. తన సంపాదన అంతటిని ఒక మిషనరీ సంస్థకు ఇచ్చి దానిని ఆదుకొనెను. ఆయన ప్రతి దినమును పనిని ముగించుకొని బయటకు వచ్చుచున్నప్పుడు వీధంతియు సువాసన వెదజల్లుచున్నంతగా ఆయన యొక్క వస్త్రములు అత్తరు యొక్క సువాసన చేత నిండి ఉండెను. మా యొక్క తాతయ్య గారు ఒక పాఠశాల యందు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రతి నెల జీతమును పుచ్చుకొనుచున్నప్పుడు ప్రభువు దయచేసిన జీవము, సౌఖ్యము, బలము కొరకు కృతజ్ఞతలు తెలియజేసి పుచ్చుకొనును. తరువాత ఆ జీతములో నుండి 10లో ఒక భాగమును తీసి పెట్టుకొని దేవుని యొక్క సేవకుని దర్శించుటకు వెళ్ళును. పరిచర్యకు ఇచ్చిన తర్వాతనే కుటుంబ ఖర్చులకు తన జీతమును ఉపయోగించును. ఇందువలన ఆయన యొక్క కుటుంబము బహుగా ఆస్వాదించబడేను. కుటుంబంలో మనసునందు నిండుతనమును, సంతృప్తియును, సంతోషమును, సమాధానమును ఎల్లప్పుడూ నిలిచి ఉండేను. ప్రభువు అట్టి కానుకను సంతోషముతో అంగీకరించి వారి కుటుంబమును ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా, ప్రభువునకు ఇచ్చి కొదువ కలిగిన వారు ఒక్కరునూ లేరు. మనఃపూర్వకంగా మీరు ప్రభువునకు ఇచ్చుటను సుగంధ సువాసనగా ఆయన అంగీకరించుచున్నాడు. నిశ్చయముగానే ఆకాశ వాక్యములను తెరచి ప్రభు మిమ్ములను ఆశీర్వదించును. నేటి ధ్యానమునకై సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథము 34, 35 మరియు 36 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుండి 22 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.